2024 మార్చి 11 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో మార్చి నెల ఆఖరున రెండవ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం చేయనుండగా దాని పేరేమిటి? చూడండి, భారతదేశంలో మార్చి నెలాఖరున మార్చి 22 నుంచి మార్చి 28 ఈ మధ్యలో ఒక ప్రైవేట్ రాకెట్ ప్రయోగం చేయనున్నారన్నమాట. దాని పేరు ఏంటి అంటే కనుక ఆ రాకెట్ పేరు అగ్నిబాన్ అనమాట. అంటే బాణ్ అంటే బాణం అనేది ఎంత వేగంగా పోతుందో అగ్నిబాణం అనేది కూడా అంత వేగంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. ఏ కంపెనీ దీన్ని తయారు చేసి పంపించనుందంటే కనుక చెన్నైకి చెందినటువంటి అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటి ఒక సంస్థ, ఐఐటి మద్రాసుకు చెందినటువంటి ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సంస్థ అనమాట ఈ అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటి సంస్థ. ఇదే ఈ యొక్క రెండవ ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని చేయనుందనమాట, గుర్తుపెట్టుకోవాలి. అంటే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఏదంటే విక్రమ్ ఎస్, అది 2022 నవంబర్ 18. విక్రమ్ ఎస్ అనేటువంటిది మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్, గుర్తుపెట్టుకోవాలి మన దేశంలో. దాని పేరు విక్రమ్ ఎస్ అనమాట. విక్రమ్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే కనుక ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఆయన గౌరవార్థం విక్రమ్ అని పేరు పెడతారు, విక్రమ్ ఎస్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అది మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ 2022 నవంబర్ 18 ప్రయోగించారు. ఎవరు తయారు చేశారు ఆ రాకెట్ అంటే కనుక ప్రైవేట్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్. హైదరాబాదుకు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు ప్రయోగించినటువంటి రాకెట్ అనమాట విక్రమ్ ఎస్, గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఇప్పుడు రెండవ ప్రైవేట్ రాకెట్, దీని పేరు ఏదంటే అగ్నిబాను. తయారు చేసిన సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, చెన్నైకి చెందినటువంటి అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అనమాట. ఎక్కడి నుంచి ప్రయోగించనున్నారు దీన్ని అంటే కనుక తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది? తిరుపతి జిల్లాలో ఉందన్నమాట, శ్రీహరికోటలో. అక్కడి నుంచి ప్రయోగించనున్నారన్నమాట మార్చి నెలాఖరులో, గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ అంటే మనకు ముఖ్యంగా ఇస్రోనే గుర్తుకొస్తుంది. మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయము బెంగళూరు, కర్ణాటక. ఇస్రో ప్రస్తుత చైర్మన్ వచ్చేసి సోమనాథ్ అనమాట. సోమనాథ్ చైర్మన్గా ఉన్న కాలంలో ఎన్ని విజయాలు జరుగుతున్నాయి మనందరికీ తెలుసు. ఇస్రోలో పిఎస్ఎల్వి C56 చూసాం, పిఎస్ఎల్వి C57 చూసాం, పిఎస్ఎల్వి C58 చూసాం. ఇవన్నీ కూడా విజయాలే. పోయిన ఏడాది పిఎస్ఎల్వి C56, ఆ పిఎస్ఎల్వి C56 జూలై 30 అనమాట, పోయిన సంవత్సరం జూలై 30 ప్రయోగించిన ఉపగ్రహం వచ్చేసి DSSAR అనే ఉపగ్రహం. సింగపూర్కు చెందినటువంటి ఉపగ్రహాన్ని మన దేశం ప్రయోగించిందంటే మన ఇస్రో ఎంత ఘనత సాధిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. సింగపూర్కు చెందినటువంటి ఉపగ్రహం DSSAR అనే ఉపగ్రహం పిఎస్ఎల్వి C56 ద్వారా ప్రయోగించామన్నమాట ఆ రోజు మనం. పిఎస్ఎల్వి C57 ద్వారా మనం అత్యంత అద్భుతంగా సెప్టెంబర్ 2వ తారీఖున ఆదిత్య L1 మిషన్, సూర్యునిపైన ప్రయోగం. అదే ఆదిత్య L1 మిషన్, గుర్తుపెట్టుకోవాలి. సూర్యునిపైన సెప్టెంబర్ 2 అన్నమాట డేటు, విజయవంతంగా ప్రయోగించాం. పిఎస్ఎల్వి C58 2024 జనవరి 1వ తారీఖున, తొలి రోజున ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖున పిఎస్ఎల్వి C58 అనమాట. ఓకే, దాని ద్వారా ప్రయోగించిన ఉపగ్రహం మనందరికీ తెలుసు ఎక్స్పోశాట్. ఎక్స్ కిరణాలు, అదేవిధంగా అతిపెద్ద భారీ నక్షత్రాలు, ఓకేనా, అదేవిధంగా కృష్ణ బిలాలు, వీటిపైన ప్రయోగం చేయడానికి ఎక్స్పోశాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరిలో రీసెంట్గా GSLV F14 అనే రాకెట్ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహం, GSLV F14 అనేటువంటి రాకెట్ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహం. నేను ఈ మధ్యనే చెప్పాను మీకు, GSLV F14 ద్వారా ప్రయోగించినటువంటి ఉపగ్రహం అని. ఆ ఉపగ్రహం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానం అందరూ కూడా తెలియజేయండి, ఓకేనా? రైట్. క్వశ్చన్, అగ్ని 5 క్షిపణి DRDO ఏ పేరుతో విజయవంతంగా ప్రయోగించింది?
చూడండి, అగ్ని-5 అనేటువంటిది ఒక మిస్సైల్ అని మనందరికీ తెలుసు. అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4 వాటి యొక్క పరిధిని మించి అగ్ని-5 అనేటువంటి క్షిపణిని ఇప్పుడు అత్యంత విజయవంతంగా ప్రయోగించిందన్నమాట డిఆర్డిఓ అనుకున్నటువంటి లక్ష్యాలను ఇది ఛేదించిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, అగ్ని-5 అనేటువంటిది భారతదేశానికి అత్యంత కీలకమైనటువంటి క్షిపణి. మొట్టమొదటిసారి ఈ ప్రయోగం చేశారనమాట. ఓకేనా, అత్యంత విజయవంతంగా ప్రయోగించారు. ఒరిస్సాలోని వీలార్ ఐలాండ్, అంటే ఒరిస్సాలో ఏపీజే అబ్దుల్ కలాం వీలార్ ఐలాండ్ ఉంటుందన్నమాట. ఒరిస్సాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ద్వీపం నుంచి దీన్ని ప్రయోగించారనమాట విజయవంతంగా. దీని యొక్క పరిధి 5,000 కిలోమీటర్లు అనమాట. అగ్ని-5 యొక్క రేంజ్ గుర్తుపెట్టుకోవాలి. 5,000 కిలోమీటర్లలో పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించేటువంటి ఓకేనా క్షిపణి అనమాట. ఇది అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ ఎంఐ అంటే కనుక మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనమాట. ఇందులో ఉన్న సాంకేతికతను మనం గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో ఇప్పుడు క్షిపణిలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి సాంకేతికత ఇదనమాట. ఓకేనా, ఏంటి ఆ టెక్నాలజీ అంటే కనుక మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్, MIRV అంటారు సింపుల్గా, MIRV. ఇది ఇతర దేశాలలో ఉన్నటువంటి సాంకేతికత అనమాట. మన దేశంలో కూడా దీన్ని మన క్షిపణిలో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాం. చైనా దేశానికి సంబంధించి అత్యంత గొప్ప క్షిపణి ఏదంటే డాంగ్ ఫెంగ్ అనమాట. డాంగ్ ఫెంగ్ యొక్క క్షిపణి ఏకంగా 10,000 కిలోమీటర్ల నుంచి 15,000 కిలోమీటర్ల పరిధి అనమాట. 10,000 నుంచి 15,000 కిలోమీటర్లు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశం ఇంప్లిమెంట్ చేసినటువంటిది అగ్ని-5 అనమాట. చైనా దేశంలో డాంగ్ ఫెంగ్ అనేటువంటి క్షిపణి ఉంటుంది. అది 10,000 కిలోమీటర్ల రేంజ్ అనమాట. దానిది 10,000 నుంచి 15,000 కిలోమీటర్ల వరకు రేంజ్ అనమాట. మనదే 5,000 కిలోమీటర్లు అనమాట. అలా దీన్ని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగిందనమాట, డాంగ్ ఫెంగ్. ఓకేనా, అటువంటి వాటిని బేస్ చేసుకొని మనం ఏం చేసామంటే కనుక, ఎందుకంటే మన సరిహద్దు దేశంలో అత్యంత వివాదాస్పదంగా మనకు ఉన్నటువంటి దేశం చైనా. ఆ చైనాలో ఉన్నటువంటి ఈ క్షిపణులను కంటే మనం బలంగా తయారు కావాలి ఖచ్చితంగా. ఆ నేపథ్యంలో మనం తయారు చేసుకున్నాం అనమాట ఈ అగ్ని-5ను. గుర్తుపెట్టుకోవాలి, అగ్ని-5 అనేటువంటిది ఎక్కడి నుంచి అనేది. ఇప్పుడు సరే, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అగ్ని-5 క్షిపణిని డిఆర్డిఓ ఏ పేరుతో విజయవంతంగా ప్రయోగించింది. ఇక్కడ పేరు గుర్తుపెట్టుకోవాలి, మిషన్ దివ్యాస్త్ర. గొప్ప దివ్యాస్త్రం అనమాట. దివ్యాస్త్రంగా మనం ఈ మిషన్ దివ్యాస్త్ర పేరుతో ఈ క్షిపణిని మనం ప్రయోగించుకున్నాం, విజయవంతం చేసుకున్నాం అనమాట. డిఆర్డిఓ అనేది చాలా ఇంపార్టెంట్. మన దేశ రక్షణకు సంబంధించి గొప్ప అభివృద్ధి సంస్థ ఏదంటే కనుక ఓకేనా, అదే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అనమాట. డిఆర్డిఓ 1958లో ఏర్పడింది. డిఆర్డిఓ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ షమీర్ వి కామత్. డిఆర్డిఓ తొలి చైర్మన్ ఏమో దౌలత్ సింగ్ కొఠారి. ఇప్పుడు ఇస్రో తొలి చైర్మన్ ఎవరు? విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్ అనమాట. అలా డిఆర్డిఓ తొలి చైర్మన్ ఎవరంటే కనుక దౌలత్ సింగ్ కొఠారి. డిఆర్డిఓ ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే కనుక ఆయనే షమీర్ వి కామత్. గుర్తుపెట్టుకోవాలి, రక్షణకు సంబంధించి డిఆర్డిఓ ఫేమస్ అనమాట. కానీ అంతరిక్షానికి సంబంధించి ఇస్రో ఫేమస్ అనమాట మన దేశంలో. సరే, ఈ యొక్క అగ్ని-5 యొక్క బృందానికి నాయకత్వం వహించింది ఒక మహిళ. ఆ మహిళ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, షీనా సింగ్ అనేటువంటి ఒక మహిళ ఈ అగ్ని-5 అనేటువంటి క్షిపణి ఆ బృందానికి నాయకత్వం వహించింది. ఆ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మిషన్ దివ్యాస్త్ర పేరు గుర్తుపెట్టుకోవాలి. ఒరిస్సాలో ఉన్నటువంటి ఐలాండ్ చాలా ఫేమస్ ఐలాండ్. ఏ క్షిపణి ప్రయోగమైనా అక్కడి నుంచి చేస్తారనమాట. ఏంటి? ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అనమాట, వీలార్ ఐలాండ్. దీని రేంజ్ గుర్తుపెట్టుకోవాలి, 5,000 to 5,800 కిలోమీటర్స్ అనమాట. థర్డ్ క్వశ్చన్, సముద్రంలో పరిశోధన కోసం సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా ఏ పేరుతో జలంతర్గామిని సిద్ధం చేశారు? ఆన్సర్ మత్స్య 6000. గుర్తుపెట్టుకోవాలి.
చూడండి, సముద్రయాన్ ప్రాజెక్టు పేరు ఏంటంటే కనుక సముద్రయాన్ ప్రాజెక్టు. మన దేశం అంతరిక్షంలోకి మానవులను పంపించేటువంటి ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టు పేరేమో గగన్యాన్ ప్రాజెక్టు. సముద్రం లోపల అన్వేషణ చేయడం కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టు పేరేమో సముద్రయాన్ ప్రాజెక్ట్ అనమాట. ఈ సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా తయారు చేసినటువంటి జలంతర్గామి సబ్మెరైన్ పేరు ఏంటంటే కనుక అదే మత్స్య 6000 అనమాట. ఇది ఒక మానవ సహిత డీప్ మిషన్ అనమాట. మానవ సహిత డీప్ మిషన్ అంటే మానవులు వెళ్తారనమాట సముద్రం లోపలికి. ఈ జలంతర్గామిలో మానవులు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 3 శాస్త్రవేత్తలను పంపించాలని నిర్ణయం తీసుకున్నారనమాట. ఈ సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ మత్స్య 6000 అనేటువంటి ఈ యొక్క జలంతర్గామిలో 3 శాస్త్రవేత్తలు సముద్రం లోపలికి సముద్ర గర్భంలోకి వెళ్తారు. ఆ లోతు ఎంత అంటే 6000 మీటర్లు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ 6000 మీటర్ల లోతు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రం లోపల అన్వేషణ, సముద్రంలో అనేక విషయాలపైన అన్వేషణ చేయడం జరుగుతుందన్నమాట. అత్యధిక లోతు వెళ్ళి అన్వేషణ చేయడం వల్ల ఇంకా సముద్రం గురించినటువంటి మరి ఎన్నో విషయాలు ఈ శాస్త్రవేత్తలు మనకు తెలియజేయనున్నారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఓకేనా. చాలా గొప్ప ప్రాజెక్ట్ అనమాట ఇది కూడా. మత్స్య 6000 అనేటువంటి జలంతర్గామి పేరు గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్టు పేరు సముద్రయాన్ అని గుర్తుపెట్టుకోండి. మత్స్య 6000 అనేటువంటి జలంతర్గామిని, మత్స్య 6000 అనేటువంటి ఈ సబ్మెరైన్ను ఎవరు తయారు చేశారంటే చెన్నైకి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఓషన్ అంటే సముద్రాలు, ఓకేనా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంటుందన్నమాట. వాళ్ళు తయారు చేశారనమాట. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం 2021లో అనౌన్స్ చేసింది. దాని యొక్క మొత్తం అన్ని విషయాలన్నీ కూడా తుది దశకు వచ్చాయన్నమాట. ఈ తుది దశకు రావడం వల్ల ఈ విషయాన్ని ఇప్పుడు మనకి ఎవరు తెలియజేశారంటే కనుక ఆయనే భూ విజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి. మన భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రం మంత్రి పేరేంటి? కిరణ్ రిజిజు అనమాట. భూ విజ్ఞాన శాఖ మంత్రి పేరు కిరణ్ రిజిజు. ఆయన తెలియజేసినటువంటి వివరాలన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 2025 చివరికల్లా ఈ సముద్రయాన్ ప్రాజెక్టును చేపట్టబోతూ ఉన్నారంట. 2025 చివరికల్లా దీన్ని చేపట్టనున్నారంట. అంతేకాదు, ఇంతవరకు ఇటువంటి అన్వేషణల సముద్రయాన్ ప్రాజెక్టులు అనేటువంటి ఒక 5 దేశాలు మాత్రమే చేసాయన్నమాట. అవి ఏంటంటే అమెరికా, రష్యా, ఫ్రాన్సు, చైనా, జపాన్ మాత్రమే. అమెరికా, రష్యా, ఫ్రాన్సు, చైనా, జపాన్ మాత్రమే ఇట్లాంటి ప్రాజెక్టులు చేపట్టాయన్నమాట. ఇది మనం 6వ దేశంగా నిలవబోతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఫోర్త్ క్వశ్చన్, 96వ ఆస్కార్ అవార్డ్స్ 2024 అందుకున్న ఉత్తమ దర్శకుడు ఎవరు? చూడండి, ఆస్కార్ అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చంటే ఇటువంటివి అనమాట. ఆస్కార్ అవార్డ్స్ ప్రపంచంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆస్కార్ పురస్కారమే అనమాట. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట. 1929లో ఆస్కార్ అవార్డ్స్ ప్రారంభించారు. 24 కేటగిరీలలో ఆస్కార్ అవార్డులు అందజేయడం జరుగుతుందన్నమాట. 24 కేటగిరీస్. 23 ఇంగ్లీష్ భాషా చిత్రాలు అయితే ఒకటి విదేశీ భాషా చిత్రానికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మొత్తం 24 కేటగిరీస్లో అవార్డులను ప్రదానం చేస్తారన్నమాట. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ప్రదానం చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అలా ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ ఎన్నోటంటే కనుక 96వ ఆస్కార్ అవార్డ్స్ అనమాట. 2024 మార్చి 10వ తారీఖున ఈ అవార్డ్స్ను ప్రకటించడం జరుగుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హోస్ట్గా వ్యవహరించిన వారి పేరు కిమ్మీ జమీల్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. హోస్ట్గా వ్యవహరించింది ఎవరు ఆస్కార్ అవార్డ్స్ కంటే కనుక? కిమ్మీ జమీల్. ఆస్కార్ అవార్డ్స్ 24 కేటగిరీస్ అనమాట. ఇప్పుడు మనం అడిగింది ఏంది? ఉత్తమ దర్శకుడు, బెస్ట్ డైరెక్టర్ అనమాట. ఎవరు నిలిచారంటే కనుక ఆయన క్రిస్టోఫర్ నోలన్. ఇక్కడ చూడండి, మీరు ఇమెయిల్లో చూడొచ్చు క్రిస్టోఫర్ నోలన్ గారిని. ఆయన తీసిన అద్భుతమైనటువంటి సినిమా అది ఏంటంటే కనుక క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్ అనమాట. ఈసారి ఆస్కార్ అవార్డులు ఎక్కువగా ఏ సినిమాకు దక్కాయంటే ఓపెన్ హైమర్కే. ఓపెన్ హైమర్కు 7 ఆస్కార్ అవార్డులు వరించాయన్నమాట. 7 ఆస్కార్ అవార్డులు, అత్యధిక నామినేషన్లు వెళ్ళింది ఓపెన్ హైమరే. ఆస్కార్ అవార్డులు ఎక్కువగా సాధించింది కూడా ఓపెన్ హైమరే. ఈసారి గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా. ఎన్ని? ఓపెన్ హైమర్ కంటే 7 ఆస్కార్స్ వచ్చాయన్నమాట ఈసారి, ఓకేనా.
ఓపెన్ హైమర్ తర్వాత అత్యధిక ఆస్కార్లు ఈసారి ఏ దానికి వచ్చిందంటే పూర్ థింగ్స్ అనేటువంటి సినిమాకి. పూర్ థింగ్స్, ఈ పూర్ థింగ్స్ అనేటువంటి సినిమాకి అయితే 4 ఆస్కార్స్ వచ్చాయి, మైండ్లో పెట్టుకోవాలి అందరూ. పూర్ థింగ్స్ అనమాట. సరే, ఇక్కడ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి పేర్లు నేను చెప్తా, ఇప్పుడు అన్నీ కూడా వినాలి మీరు. ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్ అనమాట. ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. సినిమా ఏ సినిమాకు దర్శకుడు అనేది కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా, ఓపెన్ హైమర్. ఇక ఉత్తమ నటుడు ఎవరు, ఉత్తమ నటి ఎవరు? ఉత్తమ నటి బెస్ట్ యాక్టర్, అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్ గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ నటుడు వచ్చేసి సిలియన్ మర్ఫీ. సిలియన్ మర్ఫీ ఏ సినిమాలో అద్భుతమైన నటనకి ఇతనికి అవార్డు వరించిందంటే కనుక ఓపెన్ హైమర్ సినిమాలో నటుడు అనమాట ఇతను, ఓపెన్ హైమర్ గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ ఎవరంటే కనుక ఎమ్మా స్టోన్. ఎమ్మా స్టోన్ అనేటువంటి నటి ఏ సినిమాలో అద్భుతమైన నటన కంటే కనుక ఆ సినిమా పేరు పూర్ థింగ్స్ అనమాట. పూర్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. పూర్ థింగ్స్ సినిమాలో అద్భుతమైన నటనకి ఎమ్మా స్టోన్, ఓపెన్ హైమర్ సినిమాలో అద్భుతమైన నటనకి సిలియన్ మర్ఫీ అనమాట గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటుడు ఈ 2 నోట్ చేసుకోవాలి. ఉత్తమ సహాయ నటుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. సపోర్టింగ్ యాక్టర్ ఎవరంటే కనుక ఈసారి ఓపెన్ హైమర్ అనేటువంటి సినిమాలో సహాయ నటుడిగా అద్భుతమైన నటనకు గాను ఆయనకు వరించిన ఆయన పేరు వచ్చేసి మనకి ఓకేనా రాబర్ట్ డౌనీ జూనియర్ అనమాట. రాబర్ట్ డౌనీ జూనియర్. ఈ రాబర్ట్ డౌనీ జూనియర్ ఏ సినిమాలో సహాయ నటుడు అంటే కనుక ఓపెన్ హైమర్, మైండ్లో పెట్టుకోవాలి. ఉత్తమ సహాయ నటిగా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఎవరు నిలిచారంటే కనుక ఆమె పేరు డావిన్ జాయ్ రాండాల్ఫ్ అనమాట. ఏ సినిమాలో అద్భుతమైన నటన అంటే కనుక హోల్డ్ ఓవర్స్ అనేటువంటి సినిమాలో నటించినటువంటి పర్సన్ అనమాట. సహాయ నటి ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి. డావిన్ జాయ్ రాండాల్ఫ్. చిత్రము అంటే సినిమా ఏదంటే కనుక అదే హోల్డ్ ఓవర్స్ అనమాట. ఓకేనా. ఈ ఆస్కార్కు సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తా, చాలా ఇంపార్టెంట్, మొత్తం అంతా కూడా ఆ వీడియో వినండి. ఇప్పుడు చేయడం కుదరదు కాబట్టి కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది, ఇంపార్టెంట్ అనమాట. ఈ సంవత్సరం మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్కి ఆస్కార్ అవార్డు చూసుకొని వెళ్ళాలి, ఇంకా చాలా నీట్గా చదువుకొని పోవాలి. కాబట్టి నేను సపరేట్ వీడియో చేస్తా, అందరూ కూడా వినండి, రాసుకోండి తర్వాత. నెక్స్ట్ మన దేశానికి చెందిన వాళ్ళకి ఇంతవరకు ఆస్కార్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయనేది మీరు తెలుసుకుంటే కనుక భాను అతయ్య ఫస్ట్, తర్వాత సత్యజిత్ రే, ఏఆర్ రెహమాన్, రసూల్ పోకుట్టి, గుల్జార్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, గోన్సాల్వేస్ అనమాట. పోయిన ఏడాది అయితే కనుక మనకు నాటు నాటు అనేటువంటి సాంగ్కు గాను ఓకేనా ఒరిజినల్ సాంగ్ అనేటువంటి విభాగంలో నాటు నాటు ఓకేనా పాటకు గాను 2 తీసుకున్నారనమాట అవార్డులు. వాళ్ళే ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్కు గాను గోన్సాల్వేస్ అవార్డు తీసుకున్నాడనమాట. ఫస్ట్ అవార్డు తీసుకుంది మన భారతీయులు ఎవరంటే కనుక భాను అతయ్య. గాంధీ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట భాను అతయ్య. తర్వాత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన ఒకే ఒకడు. ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందింది ఒకడే ఒకడు అనమాట మన భారతీయుడు, ఆయనే సత్యజిత్ రే. 2 ఆస్కార్లు పొందింది ఎవరంటే ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలైనీర్ అనేటువంటి సినిమాకి బెస్ట్ మ్యూజిక్కి, బెస్ట్ సాంగ్కి 2 ఆస్కార్ అవార్డులు పొందాడనమాట ఏఆర్ రెహమాన్. అదేవిధంగా ఈ గుల్జార్ అనేటువంటి వ్యక్తి బెస్ట్ లిరిక్స్. కానీ స్లమ్ డాగ్ మిలినీర్ అనేటువంటి సినిమాలో జై హో అనేటువంటి ఒక సాంగ్ ఉంటుందన్నమాట. ఆ సాంగ్కు లిరిక్స్ అందించినందుకు ఆయన అవార్డు తీసుకుంటాడు, ఆయనే గుల్జార్ అనమాట. అదేవిధంగా రసూల్ పోకొట్టి అదే స్లమ్ డాగ్ మిలినీర్ అనేటువంటి సినిమాకి ఓకేనా అనేటువంటి సినిమాకి సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో అవార్డు తీసుకున్నారు. ఎవరు? రసూల్ పోకొట్టి అనమాట. ఇట్లా వీళ్ళ పేర్లన్నీ కూడా నోట్ చేసుకోవాలి, వీళ్ళు మన భారతీయులు అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్. 71వ మిస్ వరల్డ్ ఫినాలేలో బ్యూటీ విత్ పర్సన్ హ్యుమానిటేరియన్ అవార్డు 2024ను అందుకున్నది ఎవరు? చూడండి, 71వ మిస్ వరల్డ్ పోటీలు ఏడాది మన దేశంలో జరిగాయన్నమాట.
1996 తర్వాత మన భారతదేశంలో 28 ఏళ్ల తర్వాత ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేటువంటివి ఇప్పుడు జరిగాయన్నమాట. ముంబైలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించబడ్డాయన్నమాట. మనం రీసెంట్గా చెప్పుకున్నాం మిస్ వరల్డ్ పోటీల్లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, సపరేట్గా దీనికి సంబంధించిన క్లాస్ చేశాను నేను. మన ఇండియా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏం కథ, ఇంతవరకు వచ్చిన వాళ్ళ లిస్ట్ అంతా కూడా చెప్పా. ఓకేనా, మొట్టమొదటిసారిగా విన్నర్ పేరు చెప్పా. ఇట్లా మనం ఆ లిస్ట్ అంతా ప్రత్యేక వీడియో చేసా, నేను కూడా చూడండి దయచేసి, అందరు కూడా చూడకపోతే ఇంపార్టెంట్ చాలా. ఓకేనా, సరే. మిస్ వరల్డ్ పోటీలలో ఈసారి విన్నర్ ఎవరంటే కనుక క్రిస్టినా ప్లిస్కోవా, చెక్ రిపబ్లిక్ ఓకేనా చెందినటువంటి ఒక పర్సన్ అనమాట ఈ క్రిస్టినా ప్లిస్కోవా. తర్వాత రన్నర్ ఎవరంటే కనుక యాస్మినా జైటౌన్ అని మనం చెప్పుకున్నాం. యాస్మినా జైటౌన్ అనమాట రన్నర్ పేరు. ఓకేనా, విన్నరు రన్నరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. విన్నర్ ఏమో క్రిస్టినా ప్లిస్కోవా చెక్ రిపబ్లిక్, రన్నర్ వచ్చేసి యాస్మినా జైటౌన్ లెబనాన్ దేశం లెబనాన్ అనమాట. ఇక మన దేశం నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు మిస్ వరల్డ్ పోటీల్లో, ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల్లో అంటే కనుక సినీ శెట్టి విన్నరు కాలేదు, రన్నరు కాలేదు ఈసారి. ఓకేనా, ఆమె ర్యాంకు, ఆమె ఏ స్థానంలో నిలిచింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను ఆమె స్థానం కూడా మీకు చెప్పా ఇది వరకు కరెంట్ అఫైర్స్లో. కాబట్టి ఆమె స్థానం ఎంత అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. ఓకేనా, సరే. ఇక్కడ ఈ మిస్ వరల్డ్ ఫినాలిలో భాగంగా ఒక అవార్డును అందజేశారనమాట. అవార్డు పేరు బ్యూటీ విత్ పర్సన్ హ్యూమానిటేరియన్ అవార్డు అనమాట. ఎవరికంటే కనుక నీతూ అంబానీ. ఇమేజ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆమె ఎవరనేది. నీతూ అంబానీ ముఖేష్ అంబానీ గారి భార్య అనమాట. మన భారతదేశంలో అత్యంత ఓకేనా ధనవంతుడు ఎవరంటే కనుక ముఖేష్ అంబానీ. ఇటీవల బ్లూంబర్గ్ జాబితాలో 11వ స్థానంలో, వరల్డ్లో 11వ స్థానంలో నిలిచాడనమాట. ఆయన తర్వాత గౌతమ్ అదాని 12వ స్థానంలో ఉన్నాడు. జెఫ్ బెజోస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత సెకండ్ ఎలన్ మస్క్ అని చెప్పుకున్నాం. తర్వాత బెర్నార్డ్ ఆర్నాల్డ్ అని చెప్పుకున్నాం. ఇట్లా తర్వాత మార్క్ జుకర్బర్గ్, 4గురిని చెప్పుకున్నాం మనం ఏది బ్లూంబర్గ్ ధనవంతుల జాబితాలో. అట్లా ఈమె ముఖేష్ అంబానీ భార్య, అత్యంత ధనవంతురాలిగా మనకు ప్రసిద్ధి అనమాట. ఈమె మంచి గృహిణి కూడా. ఓకేనా, ఒక మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంది. అదేవిధంగా గొప్ప ధనవంతురాలిగా, అంతకు మించి గొప్ప మానవతావాదిగా కూడా ఆమెకు పేరు అనమాట. నీతూ అంబానీ అనేక ఓకేనా సామాజిక కార్యకలాపాల్లో భాగంగా ఆమె యొక్క ఇన్వాల్వ్మెంటు ఓకేనా ఆమె యొక్క పార్టిసిపెంట్ ఉంటుందన్నమాట. అలా గొప్ప మానవతావాదిగా కూడా ఆమెకు పేరు అనమాట నీతూ అంబానీ గారికి. కాబట్టి ఇప్పుడు ఆమెను ఈ అవార్డుతో సత్కరించడం జరిగిందనమాట మిస్ వరల్డ్ ఓకేనా ఈ ఆ బ్యూరో వాళ్ళందరూ కూడా అనమాట. ఓకేనా జ్యూరీ వాళ్ళందరూ కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అవార్డు బ్యూటీ విత్ పర్సన్ హ్యుమానిటేరియన్ అంటే ఏంటి, మానవత. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, గొప్ప మానవతావాదిగా అవార్డును ఎవరికి అందజేశారంటే నీతూ అంబానీకి. ఓకే, సరే. మీరు క్లాస్ విన్న వాళ్ళైతే కనుక మన దేశానికి చెందిన మిస్ వరల్డ్ ఓకే విన్నర్స్ పేర్లన్నీ కూడా రీటా ఫారియా దగ్గర నుంచి మానుసి చిల్లార్ వరకు మొత్తం 6 మంది ఉంటారు. 6 మంది పేర్లు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక్కడ క్లాస్ వినింటారు, రాసుకొని ఉంటారు, చదివింటారు. అంటే 6 మంది పేర్లు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, చూద్దాం. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి అందరూ లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయండి. ఇంకా చాలామంది లైక్ చేయడం లేదు. దయచేసి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు మన ఛానల్ను షేర్ చేయండి, మన క్లాసులు షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే వాళ్ళు కూడా ఫాలో కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అందరూ లైక్ చేయండి. సిక్స్త్ క్వశ్చన్, రంగు వేసిన గోబీ మంచూరియాపై నిషేధం విధించిన రాష్ట్రం ఏది? రంగులు వేస్తున్నటువంటి గోబీ మంచూరియా కావచ్చు, అదేవిధంగా పీచు మిఠాయి, ఎర్రటి పీచు మిఠాయి ఉంటుంది కదా మనకి, ఒక కలర్ వేసి పీచు మిఠాయి తయారు చేస్తారు. దీనిపైన నిషేధం విధించిందన్నమాట ప్రజెంట్ కర్ణాటక రాష్ట్రం. గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక రాష్ట్రం. చూడండి, ఇటీవలనే పీచు మిఠాయి నిషేధం విధించిన రాష్ట్రం తమిళనాడు, అదే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అని చెప్పుకున్నాం. తర్వాత కర్ణాటక ఇదే పీచు మిఠాయిని కాటన్ కండి అంటారనమాట. పీచు మిఠాయిని దానిపై నిషేధం విధించిందనమాట, గుర్తుపెట్టుకోవాలి.
దాంతోపాటు ఇక్కడ అదనంగా రంగు వేసినటువంటి మంజూరియా పైన కూడా నిషేధం విధించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఇక రంగులు వేసి ప్రజల యొక్క ఆరోగ్యానికి అవి చాలా హాని కలిగిస్తూ ఉన్నాయన్నమాట రంగులు వేయడం వల్ల. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నమాట కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. చాలా మంచి నిర్ణయమే, ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు పీచు మిఠాయిలో ఉన్నటువంటి ఓకేనా రంగులు వేసినటువంటి దానిలో రోడమైన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అది చాలా హానికరం రోడమైన్. కానీ ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి పీచు మిఠాయి, అందులో ఉన్నటువంటి రసాయనం ఏదంటే కనుక రంగు రసాయనం రోడమైన్ అనమాట. రోడమైన్ గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటక రాజధాని బెంగళూరు, కర్ణాటక హైకోర్టు బెంగళూరు, కర్ణాటక రాష్ట్ర భాష కన్నడం, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక రాష్ట్ర గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 7th క్వశ్చన్, ఇటీవల ఈ క్రింది ఏ కేంద్ర ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేశారు? ఇటీవల ఏ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేశారంటే అరుణ్ గోయల్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఎలక్షన్స్ టైం కాబట్టి ఎలక్షన్ సంబంధించి ఏ విషయం వచ్చినా కూడా అవన్నీ కూడా ఒక చోట నోట్ చేసుకుంటూ రావాలి మీరు. 2 రోజుల్లో మనకి ఎలక్షన్ కోడ్ రాబోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయడం ఏంటి అనేది అందరికీ క్వశ్చన్ మార్క్ అనమాట. యాక్చువల్లీ ఎలక్షన్స్ టైంలో అత్యంత గొప్ప ప్రభావవంతుడే ఇతను. అటువంటి వ్యక్తి ఈ టైంలో ఏంటి, ఎందుకు రాజీనామా చేశాడనేటువంటిది అందరిలో సందిగ్ధం అనమాట. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించడం జరిగిందనమాట. రాష్ట్రపతి గారు కూడా దానికి అంగీకరించడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్ కమిషనర్ ఎవరు రాజీనామా చేశారంటే అరుణ్ గోయల్. ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నవాడేమో రాజీవ్ కుమార్. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎవరంటే రాజీవ్ కుమార్. త్రిసభ్య ఎన్నికల కమిషన్ అంటే ముగ్గురితో కూడినటువంటి ఎలక్షన్ కమిషన్ ఉంటుందన్నమాట. ఇద్దరు ఉండేవారు, ఒక రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్. అరుణ్ గోయల్ కూడా ఇప్పుడు రాజీనామా చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ ఒక్కరు మాత్రమే ఉన్నారు, ప్రధాన ఎన్నికల అధికారి మాత్రమే ఉన్నారు, రాజీవ్ కుమార్ గారు మాత్రమే ఉన్నారు అన్నమాట. ఇంకా ఇద్దరిని కూడా ఒక అతి త్వరలోనే 2-3 డేస్లో ఇద్దరిని కూడా నియమిస్తారనమాట. మీరు ఎలక్షన్ టైం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాసెస్లో భాగంగా ముగ్గురిని కూడా ఉండాలి ఖచ్చితంగా సపోర్టుగా. కాబట్టి ముగ్గురు నియామకం జరుగుతుంది. ఆల్రెడీ ఒకరు ఉన్నారు, ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్. ఇంక ఇద్దరిని నియమించాల్సి ఉందన్నమాట. అది మైండ్లో పెట్టుకుని ఆ ఇద్దరు వచ్చినప్పుడు నోట్ చేసుకుందాం ఎవరనేది. ఇప్పుడైతే రాజీనామా చేసింది ఎవరు? అరుణ్ గోయల్ అనే విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ అనే కానీ ఇది రాజ్యాంగబద్ధ సంస్థ అనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం అంటాం తెలుగులో. ఈ భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు మన రాజ్యాంగంలో పొందుపరిచారనమాట ఎలక్షన్ కమిషన్ గురించి. ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు తెలియజేస్తాయి ఎలక్షన్ కమిషన్ గురించి. 15వ భాగంలో ఉంటాయి ఎలక్షన్ కమిషన్ గురించి తెలిపే భాగం ఎంత? 15వ భాగం. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 22 భాగాలు ఉండేవి, ప్రస్తుతం 25 భాగాలు ఉన్నాయి. అందులో 15వ భాగం ఇంపార్టెంట్, ఎలక్షన్ కమిషన్ అన్నమాట. మనకు పాలిటీలో చదువుతాం ఎలక్షన్ కమిషన్ గురించి. ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంది. అసలు ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం 1950 జనవరి 25 1950 గుర్తుపెట్టుకోవాలి. 2010 జనవరి 25కు 60 ఏళ్ళు పూర్తయింది. అందుకే ప్రతి ఏటా కూడా జనవరి 25ను ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఎలక్షన్ కమిషన్ ఏర్పడినటువంటి రోజు జనవరి 25. ఓటర్ల దినోత్సవం జనవరి 25 గుర్తుపెట్టుకోవాలి. ఇక మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారి సుకుమార్ సేన్ గారు. ఎక్కువ కాలం ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసింది కేవీకే సుందరం. రెండవ ఎన్నికల ప్రధానాధికారి కూడా కేవీకే సుందరమే. తక్కువ కాలం ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసింది నాగేంద్ర సింగ్. ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారిగా నియమించబడింది ఆయనే పెరీ శాస్త్రి. మొట్టమొదటి మహిళా ఎన్నికల ప్రధానాధికారి విఎస్ రమాదేవి. మొట్టమొదటి ముస్లిం ఎన్నికల ప్రధానాధికారి ఎస్వై కురేషి. ఈశాన్య రాష్ట్రాల నుంచి మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారి జయం లింగ్డో. గొప్ప ఎన్నికల సంస్కరణలు తెచ్చినటువంటి ఎన్నికల ప్రధానాధికారి టిఎన్ శేషన్. రామన్ మెగసెసే అవార్డు, ఆసియా నోబెల్ అంటాం, రామన్ మెగసెసే అవార్డులను పొందినటువంటి ఎన్నికల ప్రధానాధికారులు టిఎన్ శేషను, జయం లింగ్డో. టిఎన్ శేషన్ ఒకడు, జయం లింగ్డో మరొకరు. ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్.
25 మంది ఇంతవరకు ఎన్నికల ప్రధానాధికారులుగా పనిచేశారు. ఎన్నికల ప్రధానాధికారి పదవీ కాలం 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల ప్రధానాధికారిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత ఓటు హక్కు వయసు ఎంత అంటే 21 సంవత్సరాలు. ఒకప్పుడు 18 సంవత్సరాలు ఉండేది. 18 సంవత్సరాల నుంచి ఓటు హక్కు వయస్సును రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 21 సంవత్సరాలకు పెంచడం జరిగిందనమాట. 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1989లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఓటు హక్కు వయసును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచారు. ఓటు హక్కును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు చేసిన తర్వాత వినియోగించుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే కనుక ఆంధ్రప్రదేశ్. 21 సంవత్సరాలకు ఓటు హక్కు వినియోగించుకున్న మొదటి రాష్ట్రం ఏదంటే కనుక ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి. ఎయిత్ క్వశ్చన్, 2024 ఫిబ్రవరి 7న ఏ రాష్ట్రం ఆమోదించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపింది? చూడండి, 2024లో ఫిబ్రవరి నెలలో మనము ఈ విషయాలు చర్చించుకున్నాం. యూసీసీ గురించి, యూనిఫామ్ సివిల్ కోడ్, తెలుగులో దీనినే మనం ఉమ్మడి పౌరస్మృతి అంటారు. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించిందన్నమాట. ఉమ్మడి పౌరస్మృతిని ఆమోదించిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉమ్మడి పౌరస్మృతిని స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమోదించిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచినట్టుగా గతంలో మన కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. ఫిబ్రవరి 4వ తారీఖున ఉత్తరాఖండ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఫిబ్రవరి 7వ తారీఖున ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఫిబ్రవరి 28వ తారీఖున ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదించాల్సిన పరిస్థితి అనమాట. యూసీసీని ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆర్టికల్ 201 ప్రకారం ఆర్టికల్ 201 ఏం చెప్తుందంటే కనుక, ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర బిల్లులు ఆమోదించిన తర్వాత వాటిని రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయవచ్చు అనమాట. రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయవచ్చు. అప్పుడు ఆ రాష్ట్రపతి ఆ బిల్లులను ఆమోదించవచ్చు. ఓకేనా, దాని ప్రకారమే ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదించిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 201 అనేది ఇప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి. ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి యూసీసీ బిల్లుకి ఇప్పుడు రాష్ట్రపతి 2024 మార్చి 11న ఆమోదించిందనమాట. దాంతో ఇది అమల్లోకి రానుంది, గుర్తుపెట్టుకోవాలి. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి. దీని ప్రకారం ఓకేనా, ఏ మతానికైనా సరే, హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ, బౌద్ధ, జైన, పార్సీ, ఇట్లా ఏ మతాలకైనా సరే ఈ న్యాయ చట్టాలన్నీ ఒకే విధంగా ఉంటాయన్నమాట. గతంలో ఆ మత సాంప్రదాయాలను అనుసరించి ఆ చట్టాలు అనేటువంటివి వ్యక్తిగతంగా ఉండేవన్నమాట, వ్యక్తిగత చట్టాలుగా. కానీ ఇప్పుడు దేశం మొత్తం మీద ఉన్నటువంటి మతాల వారికి ఒకే రకమైనటువంటి న్యాయం, వివాహం కావచ్చు, విడాకులు కావచ్చు, వారసత్వం కావచ్చు, ఓకేనా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇక అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయ చట్టాలు వర్తిస్తాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. 2022లో ఉత్తరాఖండ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఓకేనా ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఇప్పుడు ఆ బిల్లును ఆమోదించడం జరిగిందనమాట. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎన్నికల హామీ అనమాట ఇది. మేము కనుక గెలిస్తే కనుక యూసీసీ బిల్లును ఆమోదిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు దాన్ని చేయడం జరిగిందన్నమాట. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు నైనిటాల్, ఉత్తరాఖండ్ రాష్ట్ర భాష హిందీ, ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బీజేపీ పార్టీ, ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ గుర్మీత్ సింగ్. గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్రానికి ముందే మనకి యూసీసీని ఆమోదించినటువంటి రాష్ట్రంగా గోవా ఉంటుందన్నమాట. కాబట్టి గోవా తర్వాత అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అయితే మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండే ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. చాలా ఇంపార్టెంట్ యూసీసీ గురించినటువంటి విషయాలు. నైన్త్ క్వశ్చన్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నియమించబడిన తెలంగాణ వ్యక్తి ఎవరు? చూడండి, నిన్న జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా కూడా కొత్తగా వచ్చాడు. నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా కిషోర్ మక్సానా నియమించబడ్డాడనమాట.
ఈరోజు ఏంటంటే కనుక సభ్యుల విషయం, అందులో మెంబర్స్ ఉంటారు కదా, ఆ మెంబర్స్లో ఒక తెలంగాణ వ్యక్తి నియమించబడ్డాడు అనమాట. చాలా ఇంపార్టెంట్, తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నూతన నియామకాల్లో నోట్ చేసుకోండి, న్యూ అపాయింట్మెంట్స్లో. ఆయన ఎవరంటే కనుక రామచందర్ ఇమెయిల్లో చూడొచ్చు. రామచందర్ను జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నియమించబడిన తెలంగాణ వ్యక్తిగా మీరు ఎవరిని గుర్తుపెట్టుకుంటారంటే రామచందర్ను. నిన్నటి రోజు చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్లో ఓకేనా, జాతీయ ఎస్సీ కమిషన్ నూతన చైర్మన్గా నియమించబడిన వ్యక్తి కిషోర్ మక్సానా. గుర్తుపెట్టుకోవాలి, కిషోర్ మక్సానా మెయిన్ చైర్మన్ అన్నమాట. సభ్యులలో ఒక తెలుగువాడు నియమించబడ్డాడు, తెలంగాణ వ్యక్తి నియమించబడ్డాడు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అతనే రామచందర్ అనమాట. ఇమెయిల్లో చూడొచ్చు రామచందర్ గారిని. ఓకేనా, జాతీయ ఎస్సీ కమిషన్ అంటే మన రాజ్యాంగబద్ధ సంస్థ అన్నమాట. ఇది ఆర్టికల్ 338 క్లాస్ బి, ఆర్టికల్ 338 క్లాస్ బి అనమాట ఎస్సీ కమిషన్ అంటే కనుక. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారనమాట. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎస్సీ కమిషన్ ఏర్పడింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మన ఛానల్ ఫాలో అయ్యే వారి కోసం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. వీటిని మీరు తీసుకోవాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. మళ్ళీ మీరు మంత్లీ కూడా తీసుకుంటూ రావచ్చు కూడా. ఓకే, నెక్స్ట్ మంత్లీ కూడా మనం తయారు చేస్తూ వస్తాం కాబట్టి మీరు తీసుకుంటూ రావచ్చు. కాబట్టి ఇప్పుడైతే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు తీసుకోండి, కేవలం 100 రూపాయలకి అందిస్తూ ఉన్నాం ఈ ఫైలు. ఓకేనా, అందరూ యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి వ్యక్తి దేవేంద్ర జజారియా. గొప్ప పారా ఒలింపిక్ విన్నర్ కూడా అయిన. 2004 ఎథెన్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు మనకి. 2016లో రియో ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. 2 గోల్డ్ మెడల్స్, ఒక రజతం, ఒక సిల్వర్ మెడల్ కూడా సాధించినటువంటి గొప్ప పారా అథ్లెట్ అనమాట. ఎవరంటే కనుక దేవేంద్ర జజారియా. గుర్తుపెట్టుకోవాలి, 2004 ఏథెన్స్లో గోల్డ్ మెడలు, 2016 రియోలో గోల్డ్ మెడలు, అదే టోక్యో ఒలింపిక్స్లో ఆయనకు సిల్వర్ మెడల్ వచ్చిందనమాట. దేవేంద్ర జజారియా. ఓకేనా, అటువంటి వ్యక్తి ఇప్పుడు పారా ఒలింపిక్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించబడ్డాడనమాట. ఇదివరకు దీపా మాలిక్ ఉండేది. ఇటీవల అక్కడ జరిగినటువంటి పారా ఒలింపిక్ ఎన్నికల్లో సరైనటువంటి ఓకేనా క్రమం అనుసరించని కారణం చేత ఆ పారా ఒలింపిక్ కమిటీని రద్దు చేయడం జరిగిందన్నమాట. కొత్తగా ఇప్పుడు ఓకేనా దేవేంద్ర జజారియాను నియమించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏడాది పారా షూటింగ్ ప్రపంచ కప్ మన భారతదేశంలోనే జరగబోతోంది. మార్చి నెలలో పారా షూటింగ్ ప్రపంచ కప్ మన భారతదేశంలో జరగబోతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీలో జరగబోతుంది అనమాట. షూటింగ్ ప్రపంచ కప్ అనమాట. కాకపోతే ఇక్కడ పారా అన్నప్పుడు ఏంటి, వికలాంగులు పాల్గొనేటువంటి ఈవెంట్ అనమాట. పారా అన్నప్పుడు వికలాంగులు పాల్గొనేటువంటి ఈవెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దేవేంద్ర జజారియా యొక్క రికార్డ్ ఏంటంటే కనుక 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ సాధించాడనమాట ఒలింపిక్స్లో, పారా ఒలింపిక్స్లో అనమాట. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఫాలో అవుతురండి. దయచేసి మీరందరూ లైక్ చేయాలి. మీరు లైక్ చేసేదాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మేము క్లాసులు మరిన్ని చేసే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు బాగా కష్టపడాలి. ముందుగా మెయిన్గా మనం చదివేటువంటి విషయాన్ని బాగా ఇష్టపడుతూ కష్టపడితే కనుక ఆటోమేటిక్గా మనకు ఆ సబ్జెక్ట్ వంటపడుతూ వస్తుంది. అలా ప్రతి సబ్జెక్టు మీరు మంచి స్కోర్ సాధించగలగాల. ఒక సబ్జెక్ట్ బాగా చదువుతూ ఒక సబ్జెక్ట్ లాస్ అయితే కనుక మనకు జాబులు వచ్చే అవకాశం ఉండదు. అన్ని సబ్జెక్టుల పైన అవగాహన ఉండాలి. ఓకేనా, అన్ని సబ్జెక్టుల పైన పూర్తి అవగాహన ఉన్నట్లయితే కనుక మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాబట్టి అన్ని సబ్జెక్టులు టైం కేటాయించుకుంటూ చదవండి. మీ పనులను వదిలేసుకొని చదవాలి. ప్రత్యేకించి టైం కేటాయించుకొని చదవాలి. మన పనులన్నీ చేసుకుంటూ ఎక్కువగా మన పనులు చేసుకుంటూ ఏదో ఇక్కడ తక్కువ సమయం కేటాయిస్తే లాభం ఉండదు. ఎందుకంటే నోటిఫికేషన్ టైం కాబట్టి చెప్తున్నా, మిగతా టైంలో చెప్పే అవకాశం లేదు. నోటిఫికేషన్ టైం ఇది. ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకుంటూ రండి. ఓకేనా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తెలంగాణ వాళ్ళకు రెడీగా ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ కూడా వస్తుందన్నమాట ఈ సంవత్సరంలో ఖచ్చితంగా. ఓకే, ఇతర ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ అన్ని రకాల కేటగిరీలో వదలబోతున్నారు. దానికి సంబంధించి ఇయర్ క్యాలెండర్ చేయబోతూ ఉన్నారన్నమాట స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఎస్ఐ కాదు కానిస్టేబుల్. ఓకేనా, ఇంకా మనకి మెయిన్స్ జరగాల్సి ఉంది. ఎలక్షన్స్ తర్వాత మెయిన్స్ జరుగుతాయి కాబట్టి ఎవరు కూడా ఓకేనా ఎక్కువ సమయం ఉందని
నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుంచి చదువుకుంటూ వస్తే అప్పుడు ఈజీ అయిపోతుంది, జాబ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. లేట్గా ఉన్నా కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా చదివినప్పుడు మనకు జాబులు అనేటువంటివి వస్తాయి. ఓకే, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.